చిత్తూరు పద్మిని. ఢిల్లీని పరిపాలించిన పాదుషాలలో అలావుద్దీన్ ఖిల్జీ ఒకడు. ఇతను చాలా దుర్మార్గుడు. ఇతనిలో రెండు విచిత్రమైన గుణాలుండేవి. ఒకటి ప్రపంచాన్ని జయించాలనే కోరిక, రెండవది అద్భుత సౌందర్యవతులందరూ తన భార్యలు కావాలనే కోరిక. అలావుద్దీన్ రాజపుత్ర రాజ్యాలను జయించే ఆలోచనలో ఉన్న సమయంలో అతనికి పద్మిని సౌందర్యం గురించి తెలియవచ్చింది. వెంటనే అతనికి ఆమెను తీసుకురావాలనే కోరిక కలిగింది. మేవారు రాజ్యానికి చిత్తూరు రాజధాని. మేవారుకు రాజైన లకుంసి పసివాడు కావటం చేత ఆ కుర్రవాడికి మారుగా అతని పినతండ్రి భీమసింగు రాజ్యం నిర్వహిస్తున్నాడు. పద్మిని భీమసింగు భార్య. ఆమె జన్మస్థానం సింహళ దేశం. అందంలో పద్మినికి సాటి వచ్చే స్త్రీ ఆ కాలంలో మరొకతే లేదు. తాను రెండవ అలెగ్జాండర్నని చెప్పుకునే అలావుద్దీన్ పద్మినిని తన పరాక్రమంతో గెలవ నిశ్చయించి తన సైన్యాలను చిత్తూరు దుర్గంపైకి నడిపాడు. ఈ దుర్గం కొండపై ఉన్నది. దానిని గెలవడం సులభ సాధ్యం కాదు. అలావుద్దీన్ సేనలు కొండను చుట్టుముట్టాయే గాని చిత్తూరు దుర్గాన్ని జయించలేకపోయాయి. రాజపుత్రులు అభిమానధనులు. వారు తమ ఆత్మగౌరవాన్ని దక్కించుకోవటానికి ప్రాణాలను కూడా అవలేలగా బలి చేస్తారు. చిత్తూరు దుర్గాన్ని వారు అత్యంత శౌర్య సాహసాలతో సంరక్షించుకున్నారు. రాత్రి పగలు అన్న విచక్షణ లేకుండా అలావుద్దీన్ తన సైన్యాలను చిత్తూరు దుర్గంపైకి పంపాడు. పంపినప్పుడల్లా ఆ సైనికులు రాజపుత్రుల చేతుల్లో నాశనం కావటం తప్ప మరొక ఫలితం లేకపోయింది. అలావుద్దీన్కు నిరుత్సాహం పట్టుకుంది. పద్మిని నిజంగా సౌందర్యవతి అవునో కాదో కూడా తెలుసుకోకుండా అతను తన సైన్యాలను ఆమె కోసం ఆహుతి చేస్తున్నాడు. హాయిగా ఢిల్లీలో అనేక మంది సౌందర్యవతులైన భార్యలుండగా తనకిదేం గ్రహచారం? అలావుద్దీన్ చిత్తూరు ముట్టడి చాలించి తిరిగిపోయే స్థితిలో ఉండగా భీమసింగు సంధి రాయబారం పంపాడు. అలావుద్దీన్ ముట్టడి చాలించి వెళ్ళిపోయినట్టయితే బోలెడంత బంగారం ఇస్తానన్నాడు. చిత్తూరు ప్రజలు ముట్టడి మూలాన పడుతున్న అగచాట్లు చూడలేక వారికి తిండి కూడా లేకపోవటం గమనించి భీమసింగు ఈ సంధి రాయబారం పంపాడు. కానీ ఈ మాట వినగానే అలావుద్దీన్ పద్మినిని కాజేయకుండా తిరిగిపోకూడదని అనుకున్నాడు. అతను రాయబారితో, ప్రపంచంలో పద్మినిని మించిన సౌందర్యవతి లేదంటారు. ఆమెను ఒక్కసారి చూడనిచ్చినట్టయితే నేను సంధికి వడబడతానని రాజా భీమసింగుతో చెప్పు అని అతను రాయబారితో అన్నాడు. ఈ మాట వినేసరికి చిత్తూరులోని రాజపుత్రుల రక్తం ఉడికిపోయింది. కానీ ప్రజల సుఖం కోరి వారు అలావుద్దీన్ కోరిక నెరవేర్చ నిశ్చయించారు. రేపు నీవు ఒంటరిగా ఎట్టి ఆయుధాలు లేకుండా చిత్తూరు దుర్గానికి వచ్చినట్టయితే నీ కోరిక నెరవేరగలదు అని వాళ్ళు అలావుద్దీన్కు జవాబు పంపారు. రాజపుత్రులు ఆడిన మాట తప్పరని అలావుద్దీన్కు తెలుసు. అందుచేత అతను ఒంటరిగా నిరాయుధుడై చిత్తూరు దుర్గానికి బయలుదేరాడు. కానీ అతని మనసులో ఒక నీచమైన ఆలోచన ఉన్నది. మోసంతో పద్మినిని కాజేయటానికి అతను ముందుగానే పథకం వేశాడు. కాపలా వాళ్లు పాదుషాను లోపలికి సగౌరవంగా రానిచ్చారు. భీమసింగు ఆయనకు స్వాగతమిచ్చాడు. చక్కగా అలంకరించిన దర్బారు భవనంలోకి అలావుద్దీన్ ప్రవేశించి అక్కడ పద్మినిని చూశాడు. కానీ ఆయన పద్మినిని ప్రత్యక్షంగా చూడలేదు. ఒక అద్దంలో ఆయనకు పద్మిని ప్రతిబింబం కనిపించింది. ఒక అద్దం కాదు, వరుసగా 12 అద్దాలలో 12 సార్లు ప్రతిబింబించిన పద్మిని రూపాన్ని పాదుషా చూశాడు. అయినప్పటికీ పద్మిని నిజంగా జగన్మోహిని అని ఆయనకు తెలిసిపోయింది. చిట్ట చివరకు అలావుద్దీన్ కళ్ళు పక్కకు తిరిగాయి. ఆయన వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. భీమసింగు ఆయనను సాగనంపటానికి వెంట వెళ్ళాడు. అవమానంతో ఏడుస్తున్న పద్మినిని అంతఃపుర స్త్రీలు ఓదార్చారు. అలావుద్దీన్ కొండ దిగి వచ్చేటప్పుడు భీమసింగు వద్ద పద్మిని సౌందర్యాన్ని తెగ పొగిడాడు. ధర్మానికి కట్టుబడని వాడైతే భీమసింగు ఆ నీచుడిని సులువుగా గొంతు పిసికి చంపి ఉండును. ఇద్దరూ ముస్లిం గుడారాలను సమీపించారు. పద్మినిని తన భార్యను చేసుకోవాలన్న కోరిక పాదుషాకు మరింత ఎక్కువయ్యింది. ఆయన తన భటులకు కనుసైగ చేశాడు. మరుక్షణమే వాళ్ళు భీమసింగుపై పడి బంధించి ఒక గుడారంలో ఖైదు చేశారు. ఈ అత్యాచారం గురించి విని రాజపుత్రులు నిశ్చేష్టులయ్యారు. తమ రాజును విడిపించమని వాళ్ళు అలావుద్దీన్కు కబురు చేశారు. పద్మినిని తన పరం చేస్తే భీమసింగును విడిచిపుచ్చగలనని అలావుద్దీన్ జవాబు పంపాడు. 12 రోజుల పాటు రాజపుత్రులు మథనపడ్డారు. లకుంసి కుర్రవాడు,
భీమసింగు ఖైదీ అయ్యాక చిత్తూరు పౌరులకు సరి అయిన నాయకుడు లేడు. ఇప్పుడు అన్నిటికీ పద్మిని ఒక్కతే బాధ్యురాలు. ఆమె సభ చేసి అందరినీ సమావేశపరిచి తన బంధువైన గోరాసింగును సేనానాయకుడిగా నియమించి భీమసింగును రక్షించటానికి ఒక ఉపాయం తెలిపింది. ఆమె వేసిన పథకాన్ని ఆచరణలో పెట్టడానికి సభలోని వారందరూ ఒప్పుకున్నారు. చిత్తూరు నుంచి గోరాసింగు దూతగా పాదుషా వద్దకు వచ్చి, చక్రవర్తి, మీరు మా రాజును విడిచిపెట్టే పక్షంలో పద్మిని మీ వద్దకు వస్తుంది. కానీ ఆమె వెంట దాసీజనం కూడా రావటానికి ఏలినవారు అనుమతించాలి అన్నాడు. పాదుషా ఆనందానికి మేరలేదు. పద్మిని తనకు ఉచితమైన హోదాతో రావచ్చును, మా ఆక్షేపణ ఏమీ లేదు. కానీ ఆమె వెంటనే బయలుదేరి రావాలి అన్నాడు ఆయన. రాణి వెంట రక్షక భటులు కొద్దిమంది రావచ్చునా అన్నాడు గోరాసింగు. వద్దు వద్దు, ఇది పెళ్ళి, యుద్ధం కాదు అన్నాడు అల్లావుద్దీన్ నవ్వుతూ. గోరాసింగు తిరిగి వెళ్ళిపోయాడు. పాదుషా తన సైనికులను పిలిచి, ఈరోజు మనకు పండగ, మీ ఇష్టం వచ్చినట్టు విందులు విలాసాలు జరపండి అని ఉత్తర్విచ్చాడు. శిబిరం అంతా ఆనందోత్సాహాలలో మునిగి తేలుతున్న సమయంలో 700 మేనాలు కొండ దిగి వచ్చాయి. ఒక్కొక్క మేనాను 6 బోయీలు మోస్తున్నారు. ముస్లిం సైనికులు ఆ మేనాల జోలికి పోలేదు. పాదుషా తనకు గల విలువైన దుస్తులను ధరించి తన గుడారాన్ని చక్కగా అలంకరించి పద్మిని రాకకై ఎదురు చూస్తున్నాడు. మేనాలన్నీ ఆయన గుడారం దగ్గర దిగాయి. గోరాసింగు గుడారంలోకి వెళ్ళి అలావుద్దీన్తో, పద్మిని వచ్చింది, ఏలినవారు భీమసింగును విడిపించాలి అన్నాడు. అప్పుడే కాదు, ముందు నేను పద్మినిని పెళ్లాడాలి, తర్వాత భీమసింగు విడుదల అన్నాడు అల్లావుద్దీను. అయితే పద్మినిని తన భర్తకు వీడ్కోలు చెప్పనివ్వండి అన్నాడు గోరాసింగు. పాదుషా దీనికి బలవంతాన ఒప్పుకున్నాడు. పద్మిని భీమసింగున్న గుడారంలోకి అడుగుపెట్టగానే భీమసింగు మితిలేని ఆశ్చర్యంతో, నువ్వా అన్నాడు. అరవకండి, ఇదిగో కత్తి, బయట 2 గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి, పారిపోదాం పదండి అన్నది పద్మిని. పహారా వాళ్ళు మోసం తెలుసుకునే లోపుగా భీమసింగు పద్మిని గుడారం బయటికి వచ్చి గుర్రాలెక్కి చిత్తూరు మార్గం పట్టి పారిపోసాగారు. సరిగా ఆ సమయానికే మేనాలన్నిటి నుంచి సాయుధ యోధులు బయటికి వచ్చి ముస్లిం సేనలపై పడ్డారు. ఆ మేనాలను మోసిన వారు కూడా సైనికులే. దాదాపు 5000 రాజపుత్రులకు ముస్లిములకు ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాజపుత్రులు చాలా హెచ్చు సంఖ్యలో మరణించారు. అయితే అలావుద్దీన్ సేన కూడా నాశనమయ్యింది. అలావుద్దీన్ కోపంతో నిరాశతో ముట్టడి ఎత్తి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తీరిన సందేహాలు. వింధ్యపర్వత ప్రాంతంలో శంభుడని ఒక పేద యువకుడు ఉండేవాడు. అతను కొండచర్యలో కష్టపడి వ్యవసాయం చేసి ఏదో విధంగా తన ముసలి తల్లిని పోషిస్తూ వచ్చాడు. ఒకనాడు వాడికి ఒక సందేహం కలిగింది. తన ఈడువాళ్లు తనలాగే కష్టపడి ధనవంతులవుతున్నారు కదా, తాను ఏడాది పొడుగునా కష్టపడినా తన పొట్ట తన తల్లి పొట్ట ఎందుకు నిండదు? ఆ ప్రాంతాలు ఉండేవాళ్ళు అనుమానం ఉంటే అంగీరస మహాముని అడుగు అనటం ఆచారంగా ఉండేది. ఈ అంగీరస మహాముని నాసిక వద్ద కొండలలో తపస్సు చేస్తూ ఉంటాడని చెప్పుకునేవారు. శంభుడు తన అనుమానం గురించి అంగీరస మహాముని అడగాలని నిశ్చయించాడు. ఈ ఆలోచన తట్టగానే వాడు తల్లితో, అమ్మా, నేను నాసికకు బయలుదేరిపోతున్నాను అని చెప్పాడు. తల్లి వద్దని ఎంత బతిమాలినా వినిపించుకోక వాడు నాసికకు బయలుదేరాడు. పోగా పోగా ఒక నిర్జన ప్రాంతంలో వాడికి ఒక గుడిసె కనిపించింది. ఆకలి బాధ జాస్తిగా ఉండటం చేత శంభుడు ఆ గుడిసెలోకి వెళ్ళి అందులో ఉండే అవ్వను, అవ్వా, నాకింత అన్నం పెడతావా, దూరం నుంచి వస్తున్నాను అని అడిగాడు. అవ్వ వాడికి అన్నం పెట్టి, అయితే నాయనా, నువ్వెక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడిగింది. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో అంగీరస మహాముని అడగబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయనను ఇంకొక విషయం కూడా అడుగు బాబు, నా మనవరాలు 18 ఏళ్లది, చక్కని చొక్క, కానీ అది ఎన్నడూ మాట్లాడి ఎరగదు, దానికి మోగతనం ఎలా పోతుందో కాస్త అడిగి వస్తావా అన్నది అవ్వ. శంభుడు సరేనని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నడక సాగించాడు. పోగా పోగా ఒక ఊరి వెలుపల అతనికి ఒక ఇల్లు కనిపించింది. అతను ఆ ఇంటి దగ్గర ఆగి ఇంటి యజమానితో, అయ్యా,
దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టిస్తారా అని అడిగాడు. ఆ ఇంటాయన శంభుడికి తనతో పాటు అన్నం పెట్టించి, అయితే నాయనా, నువ్వు ఎక్కడికి, ఏ పని మీద పోతున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో నాసిక వద్ద ఉన్న అంగీరస మహాముని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అలాగా, అయితే కాస్త నా విషయం కూడా అడుగుదు. మా దొడ్లో చక్కగా నవనవలాడే నారింజ చెట్టుంది. ఎన్నాళ్ళు చూసినా ఒక్క పిందె కూడా పడకుండా ఉంది. అంగీరస మహాముని అడిగి కారణం తెలుసుకువస్తావా అని అడిగాడా గృహస్థు. సరేనని శంభుడు పోగా పోగా ఒక కేకారణ్యం మధ్య వాడికి ఒక ఆశ్రమం తగిలింది. ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గరికి వెళ్ళి, ఆకలిగా ఉంది, అన్నం పెడతారా అని అడిగాడు శంభుడు. మునివాడికి భోజనం పెట్టి, ఎక్కడికి ఏ పని మీద పోతున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో అంగీరస మహాముని అడిగి తెలుసుకోపోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయన నా అనుమానం కూడా ఒకటి అడుగుతావా ఏమిటి? ఎంతో కాలంగా నేను కొన్ని సిద్ధుల కోసమే తపస్సు చేస్తున్నాను. కానీ నా తపస్సు ఎంతకాలానికి సిద్ధించకుండా ఉంది. కారణం తెలుసుకువస్తావా అన్నాడు ముని. శంభుడు సరేనని బయలుదేరి చాలా రోజులు ప్రయాణం చేసి అంగీరస మహాముని ఉండే చోటు చేరుకున్నాడు. ఆ మహాముని శంభుణ్ణి ఎంతో ఆదరంతో తన ఆశ్రమంలోకి తీసుకుపోయి వచ్చిన పని అడిగాడు. నేను 4 సందేహాలు తమని అడిగిపోదామని వచ్చాను అన్నాడు శంభుడు. నాకు 3 సందేహాల కన్నా ఎక్కువ తీర్చే నియమం లేదు నాయనా. నీ సందేహాలలో ఒకటి వదిలేసి మిగిలినవి అడుగు, వాటికి తగిన సమాధానాలు చెబుతాను అన్నాడు అంగీరస మహాముని. శంభుడు కాసేపు ఆలోచించి అన్ని సందేహాలలోకి తన సందేహమే చచ్చు సందేహం అనే నిశ్చయానికి వచ్చాడు. తర్వాత వాడు మోగపిల్లను గురించి, గృహస్థు దొడ్లో ఉన్న కాపులేని నారింజ చెట్టును గురించి, సిద్ధించని ముని తపస్సును గురించి మహామునిని అడిగి ఆయన ద్వారా సమాధానాలు తెలుసుకున్నాడు. తర్వాత ఇంటికి ప్రయాణమై మొదట ముని ఆశ్రమానికి వచ్చాడు. ముని ఆత్రంగా, అంగీరసుడు ఏమన్నాడు నాయన అని అడిగాడు. మీ తలలో ఏదో మణి ఉన్నదట, మీ తపశ్శక్తి యావత్తు దానికే పోతున్నదట, దాన్ని పెరిగివేస్తే మీ తపస్సు తప్పక సిద్ధిస్తుందని అంగీరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. ముని ఆశ్చర్యంతో తన జడల మధ్య తడిమి చూసుకుంటే చేతికి మణి తగిలింది. దాన్ని పెరికి ఆ మహాముని శంభుడికిస్తూ, దీన్ని నువ్వే ఉంచుకో నాయనా, ఇక నేను సిద్ధులు సంపాదించుకుంటాను అన్నాడు సంతోషంగా. శంభుడు ముని వద్ద సెలవు పుచ్చుకుని గృహస్థు ఉండే చోటికి వచ్చాడు. నా అనుమానం సంగతి అంగీరస మహాముని ఏం చెప్పాడు నాయనా అని గృహస్థ ఆత్రంగా అడిగాడు. మీ నారింజ చెట్టు కింద 9 బిందెల నిండా బంగారం ఉన్నదట, వాటిని పైకి తీస్తే చెట్టు చక్కగా కాస్తుందట అన్నాడు శంభుడు. ఈ రహస్యం ఇతరులకు తెలియటం అంత మంచిది కాదని ఆ గృహస్థు ఆ రాత్రి శంభుడి సహాయంతో నారింజ చెట్టు అడుగున తవ్వాడు. నిజంగానే 9 బంగారపు బిందెలు దొరికాయి. నాయనా, నాకు చాలా ఉపకారం చేశావు. ఈ బిందెలలో ఒకటి నువ్వు పట్టుకుపో అన్నాడు గృహస్థు. ముని ఇచ్చిన మణిని, గృహస్థు ఇచ్చిన బిందెను తీసుకుని శంభుడు అవ్వ ఉండే గుడిసె చేరుకున్నాడు. నా మనవరాలి విషయం మునిని అడిగావా బాబు? ఏమన్నాడాయన అని అవ్వ ఆత్రంగా అడిగింది. అడిగానవ్వా, నీ మనవరాలికి నచ్చిన వరుడు కనపడగానే దానంతటా అదే మాట వస్తుందని మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. సరిగా ఆ క్షణంలోనే అవ్వ మనవరాలు అక్కడికి వచ్చింది. శంభుణ్ణి చూడగానే ఆ పిల్ల చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రపట్టాయి. ఆమె అవ్వతో, ఈయనెవరమ్మమ్మా అంది. ఆ అవ్వ ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయి, నిజంగా నీ నోట మాట వచ్చిందా నా తల్లి? అయితే ఈ అబ్బాయే నీ మొగుడు, మీ ఇద్దరికి ఇవాడే పెళ్లి చేయిస్తాను అన్నది ఆనందంతో. ఆ ప్రకారమే శంభుడు ఆ పిల్లను పెళ్ళాడి ఆమెను, బంగారపు బిందెను, మణిని, అవ్వను కూడా వెంట పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపుగా శంభుడి తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకుని గుడ్డిదైపోయింది. కొడుకు గొంతు విని ఆనందించిందే తప్ప ఆమె వాణ్ణి కళ్ళ చూడలేకపోయింది. తన కోడలిని కళ్ళ చూడలేకపోయింది. శంభుడు మణిని తీసి తల్లి కళ్ళకు దగ్గరగా పెట్టి, ఇదైనా కనిపిస్తున్నదేమో చూడమ్మా అని అడిగాడు. తల్లి దాన్ని తీసుకుని తన కళ్ళకు ఎంతో దగ్గరగా పెట్టుకుని, కనిపించటం లేదు నాయనా అంటూ ఉండగానే ఆ మణి ఆమె గుడ్డి కళ్ళకు తగిలింది. ఆ మరుక్షణమే ఆమె కళ్ళు యథాప్రకారం వచ్చేశాయి.
ముని చేసిన తపస్సంతా దిగమింగిన ఆ మణి చాలా మహిమ గలదని శంభుడు తెలుసుకున్నాడు. దాని సహాయంతో తనకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటూ బంగారంతో తన కోరికలన్నీ తీర్చుకుంటూ అతను తన భార్యతో ఎంతో కాలం సుఖంగా కాపురం చేశాడు. కథ సమాప్తం. బేతాళ కథ. ప్రేమోపాసకులు. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ నిశిరాత్రి వేళ హాయిగా హంసతూలికా తల్పంపై నిద్రపోక ఇలా శ్రమపడుతున్న నిన్ను చూస్తే నా గుండె కరిగిపోతున్నది. సాధారణంగా ప్రేమించిన వారు మాత్రమే అత్యంత సాహసంతో అష్ట కష్టాలను బుద్ధిపూర్వకంగా ఎదుర్కొంటారు. ఇందుకు దృష్టాంతంగా నీకు నందసునందుల కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు. ఒకప్పుడు శరభదేశానికి సాల్వదేశానికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాల్వదేశం పూర్తిగా ఓడిపోవటమే కాక సాల్వరాజ వంశం యావత్తు సర్వనాశనమయ్యింది. శరభదేశపు రాజు సునత్సేనుడు యుద్ధం పూర్తి కాగానే సాల్వరాజధానిని తన సైనికుల చేత కొల్లగొట్టించాడు. కొందరు సైనికులు నగరాన్ని దోచుకున్నారు. పాతిపెట్టిన నిధుల కోసం కొందరు ఇళ్లు పడగొట్టి గోడలు తవ్వారు. మరికొందరు యుద్ధరంగమంతటా తిరిగి చనిపోయిన వారిని దోచుకున్నారు. ఇలా శవాలను దోచుకునే వారికి 2 యోధులు కొస ప్రాణాలతో దొరికారు. సునత్సేనుడి భటులు వారిని తమ రాజుగారి గుడారానికి తీసుకుపోయారు. ఇలా యుద్ధరంగంలో సునత్సేనుడికి దొరికిన వారే నందసునందులు. వాళ్ళు సాల్వరాజవంశానికి చెందినవారు. స్వయాన అన్నదమ్ములు కారు గాని దగ్గర దాయాదులు. కొద్దిపాటి చికిత్సతోనూ ఆహారంతోనూ వాళ్ళు చావు తప్పి బయటపడ్డారు. కానీ వారు తనకు పరమ శత్రువులు కనుక సునత్సేనుడు వారిని శరభనగరానికి తీసుకుపోయి వారికి యావజ్జీవ కారాగారం విధించాడు. యుద్ధరంగంలో ప్రాణాలు వదిలి వేరే స్వర్గానికి పోవలసిన నందసునందులు కారాగార నరకంలో చిక్కుకుపోయారు. వారు ఆ ఖైదు నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. సునత్సేనుడికి మనోరమ అని ఒక చెల్లెలున్నది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. కానీ తగిన వరుడు కనపడనందున అన్నగారు ఆమెకి ఇంకా వివాహం చెయ్యలేదు. మనోరమ చక్కదనం అప్సరసలను మించినది. చక్కదనానికి తోడు మంచి వివేకం కూడా కలది. శరత్కాలం వెళ్ళి వసంతకాలం రాగానే ఆమె ప్రతిరోజు ఉద్యానవనానికి వెళ్ళి తనకు నచ్చిన పూలు కోసి తెచ్చుకోవటం ఆమెకు అలవాటు. ఆ విధంగా ఆమె ఒకనాడు ఉద్యానవనానికి వచ్చింది. ఈ ఉద్యానం ఖైదుకు ఒక పక్కగా ఉంది. నందసునందులున్న చోటి నుంచి ఈ ఉద్యానవనంలో ఒక భాగం కనిపిస్తుంది. గవాక్షం వద్ద నిలబడి ఉద్యానంలోకి పరధ్యానంగా చూస్తున్న నందుడికి మనోరమ అకస్మాత్తుగా కనిపించింది. తమ్ముడు, ఆమె వనదేవత లేక మనిషా? ఎంత అందగత్తెను నేనెక్కడా చూడలేదు. ఈమెను తప్ప నేనింకెవరినీ ప్రేమించలేను అన్నాడు నందుడు. సునందుడు కూడా గవాక్షం దగ్గరికి వచ్చి మనోరమను చూసి మరుక్షణమే ప్రేమాగ్నిలో పడిపోయాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే మనోరమ కనుచూపు దాటిపోయింది. నందసునందులు ఒకరినొకరు చూసుకున్నారు. కీడులో కూడా మేలుంటుంది అన్నా. మన ప్రారంధం బాగుండక ఈ ఖైదులో చిక్కిపోయామని అనుకున్నాను. కానీ ఖైదులో ఉండబట్టే కదా ఈ జగన్మోహినిని ప్రేమించే అవకాశం కలిగింది. రోజు ఆమె కనపడే పక్షంలో 100 ఏళ్లైనా ఈ ఖైదు సంతోషంతో భరిస్తాను అన్నాడు సునందుడు. ఈ మాటలు విని నందుడు తమ్ముడిపైన మండిపడ్డాడు. నేను ప్రేమించిన స్త్రీని నువ్వెలా ప్రేమిస్తావు? నీకు ధర్మం ఆపాటి కూడా తెలియదా? నేను నీకన్నా పెద్దవాణ్ణి. ఆమెను ముందు నేను చూశాను. చూస్తూనే ప్రేమించాను. నా ప్రేమ సఫలం కావటానికి నువ్వు సహాయపడవలసింది పోయి నాపై పోటీకి వచ్చి నేను ప్రేమించిన మనిషినే నువ్వు ప్రేమిస్తావా అని నందుడు సునందుణ్ణి నిష్ఠురాలాడాడు. ఆత్మరక్షణలోనూ ప్రేమలోనూ ఎవరికి వారే నా ఇష్టం. నేను ప్రేమిస్తాను. నాకు నీ పెత్తనమేమిటి అని సునందుడు అన్నాడు. ఇద్దరు వాదించుకున్నారు. ఒకరినొకరు నిందించుకున్నారు. బద్ధ విరోధులయ్యారు. ప్రేమ వారి మధ్యన చిచ్చు పెట్టింది. తాము ప్రేమించిన స్త్రీ ఎవరో కూడా వారికి తెలియదు. ఆమెను పెళ్ళాడే అవకాశం ఇద్దరిలో ఏ ఒక్కరికీ లేదు. కానీ ఈ వివేచన వారిద్దరికీ లేకుండా పోయింది. మనోరమ ప్రతి సాయంకాలము ఉద్యానవనానికి వచ్చి వారికి కనిపించేది.
ఆమెను చూస్తున్నంతసేపు వారికి స్వర్గంలో ఉన్నట్టే ఉండేది. ఆమె కనపడకుండా పోగానే వారిద్దరూ గర్భశత్రువులలాగా పోట్లాడుకోవటం ప్రారంభించేవారు. ఇలా కొన్ని మాసాలు గడిచాయి. ఒకరోజు మగధ దేశపు రాజు సునత్సేనుణ్ణి చూడవచ్చాడు. వారిద్దరూ తల్లుల వైపున దగ్గరి బంధువులు. తాను సాల్వదేశాన్ని జయించి రాజధానిని నేలమట్టం చేసిన సంగతి, తన శత్రురాజు పరివారానికి చెందిన నందసునందులను తెచ్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి సునత్సేనుడు మగధరాజుతో చెప్పాడు. మగధరాజు ఆశ్చర్యంతో, సునందుణ్ణి ఖైదులో ఉంచావా? అతను నేను ఒక గురువు వద్ద చదువుకున్నాం సుమా. నేనివాళ చాలా చెడ్డ వార్త విన్నాను అన్నాడు. సునత్సేనుడు కొంచెం ఆలోచించి, సునందుడు ఖైదీగా ఉండటం నీకు బాధ కలిగించే పక్షంలో అతన్ని ఈరోజే చెర విడిపిస్తాను అంటూ సునందుడిని విడిపించటానికి ఉత్తర్విచ్చాడు. తర్వాత ఆయన సునందుడితో, నీ అదృష్టం బాగుంది, అందుచేత నీకు విమోచనం లభించింది. అయితే నువ్వు నాకు గర్భశత్రువువే. అందువల్ల నా రాజ్యం విడిచిపోవటానికి ఒకరోజు గడువిచ్చాను. వెళ్ళిపో. ఆ తర్వాత నువ్వు నా రాజ్యపు సరిహద్దులో కనిపించావంటే తక్షణం శిరచ్ఛేదం చేయిస్తాను అన్నాడు. సునందుడు ఆ రోజే బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోయాడు. కానీ స్వేచ్ఛ లభించిందన్న ఆనందం అతనికి కొంచెం కూడా దక్కలేదు. సాల్వదేశం కళాకాంతులు లేకుండా ఉంది. రాజధాని ఉండవలసిన చోట శిథిలాలు మాత్రమే ఉన్నాయి. పూర్వం అతన్ని ఎరుగున్న వారు కొందరు అతన్ని చేరదీసి అతనికి ఒక ఇల్లు ఇప్పించారు. కానీ జీవితంలో అతనికి ఏమాత్రము ఆనందం లేదు. ఈ స్వేచ్ఛ దేనికి? ఆ చెరసాలలో ఉంటే నా ప్రియురాలిని ఎప్పుడైనా చూసి ఆనందించేవాణ్ణి కదా. ఇప్పుడిక ఆమెను కళ్ళ చూసే అదృష్టం కూడా లేదు. ఆమె కోసం కుమిలి ఏడవటం తప్ప నాకింకేమీ మిగల్లేదు. నాకన్నా నందుడు ఎన్నో రెట్లు అదృష్టవంతుడు. వాడు రోజు ఆమెను కళ్ళ చూసైనా సంతోషిస్తాడు అనుకున్నాడు సునందుడు. అక్కడ నందుడు కూడా ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు. సునందుడు ఏదో మాయోపాయం చేసి ఖైదు నుంచి బయటపడ్డాడు. ఇక వాడు ఆ స్త్రీని పెళ్లాడటానికి అడ్డేమీ లేదు. మరొక విధంగా ఆమెను పెళ్లాడలేకపోతే దేశానికి తిరిగి వెళ్ళి పెద్ద సేనను పోగు చేసుకుని సునత్సేనుడిపైకి దండెత్తి వచ్చి యుద్ధంలో గెలిచి అయినా ఆమెను పెళ్లాడగలడు. నేనే ఏమీ చేతగాని అసమర్థపు స్థితిలో ఇక్కడ పడి ఉన్నాను అనుకున్నాడు నందుడు. 1 ఏడాది గడిచింది. సునందుడి మనసు ఆ రోజు బరువెక్కుతున్నదే గాని కొంచెం కూడా తేలిక పట్టడం లేదు. అతను తన ప్రియురాలిని చూసి ఏడాది అయ్యింది. ఈ లోపల నందుడు ఆమెను ఎన్నిసార్లు చూసి ఆనందించాడో. ఇలా ఆలోచించటం వల్ల సునందుడికి నిద్రాహారాలు కూడా లేకుండా పోయాయి. ఇలా జీవించే కంటే ఆమెను చూస్తూ చచ్చిపోవటమే మేలు. నేను శరభదేశం పోతాను అని సునందుడు నిశ్చయించుకున్నాడు. అతను అద్దంలో చూసుకున్నాడు. గడిచిన ఏడాదిలోనూ అతని ముఖం ఎంతో మారిపోయింది. ఒకవేళ అతను శరభదేశం వెళ్ళినా అతన్ని నెవ్వరూ గుర్తించలేరు. అందుచేత సునందుడు తన పేరు మార్చుకుని సోమపాలుడని పేరు పెట్టుకుని శరభదేశానికి బయలుదేరి వెళ్ళాడు. అతను అనుకున్నట్టే అతన్ని ఎవరూ గుర్తించలేదు. రాజభవనంలో అతనికి సులువుగా కొలువు కుదిరింది. అతని యువకుడు, బలం కలవాడు కావటం చేత మొదట్లో మూట పనులు సైతం ఉత్సాహంతో చేశాడు. అయితే అతను తెలివిగలవాడని, బాధ్యతలు నిర్వర్తించగలవాడని దివాణం అధికారులు అతనికి కొంత పెత్తనం ఇచ్చి పెద్ద ఉద్యోగిని చేశారు. ఈ ఉద్యోగంలో అతనికి రాబడి, పలుకుబడి కూడా హెచ్చింది. ఇతర ఉద్యోగులలాగా రాజుగారి సొమ్ము ఎలా తిందామా అన్న దుగ్ధ లేనివాడు కనుక అతను అందరికీ మంచివాడయ్యాడు. అతనికి కావలసింది తన ప్రియురాలిని చూస్తూ ఉండటం. ఆమె సాక్షాత్తు రాజుగారి చెల్లెలేనని అతనికి ఇప్పుడు తెలిసింది. రోజు ఆమెను చూడటానికి, ఆమెతో మాట్లాడటానికి కూడా అతనికి వీలుండేది. అతనికి ఇప్పుడు అచ్చగా స్వర్గంలో ఉన్నట్టే ఉంది. ఇలా ఉండగా అకస్మాత్తుగా ఒక రాత్రి నందుడు ఖైదు నుంచి తప్పించుకున్నాడు. ఖైదు కాపలా వాడొకడు అతనికి పారిపోవటానికి సహాయం చేశాడు. అయితే అతను నగరం దాటి అట్టే దూరం వెళ్ళక మునిపే తెల్లవారిపోయింది. పగలు జనసంచారం ఉంటుంది. తనను ఎవరో ఒకరు చూసి గుర్తించగలరు. తాను తిరిగి రాజుగారికి దొరికినట్టయితే తప్పక తన పేగ తెగిపోతుంది. ఏదో విధంగా శరభరాజ్యం నుంచి బయటపడి సాల్వదేశం చేరుకుంటే తాను పెద్ద సేనను పోగు చేసి సునత్సేనుడిపై యుద్ధం చేయవచ్చు. యుద్ధంలో తాను గెలిచాడా తన ప్రియురాలు తనకు దక్కుతుంది. చచ్చిపోవటమే జరిగితే తన కష్టాలన్నీ ఈడేరుతాయి. తనకన్నా ముందే విడుదల పొందిన సునందుడు
ఈ పని చేసి ఉండవలసింది. ఆ పని ఇప్పుడు తాను చేస్తాడు. ఈ విధంగా ఆలోచించిన వాడే నందుడు పగలల్లా ఏ పొదలోనో దాక్కుని చీకటి పడగానే తిరిగి ప్రయాణం సాగించ నిశ్చయించి శరభనగరం వెలుపలగల అడవిలో ఒక పొదలో దూరి దాక్కున్నాడు. ఒక జాము పొద్దెక్కేసరికి విధివశాన సునందుడు షికారుగా ఆ అడవిలోకి వచ్చాడు. మనిషి అలికిడి విన్న నందుడు పొదలో నుంచి చూసి సునందుడిని గుర్తించి బయటికి వచ్చి, "నువ్వు ఇక్కడెలా ఉన్నావు?" అని అడిగాడు. సునందుడు నందుడితో తాను మారుపేరు పెట్టుకుని రాజభవనంలోనే ఉద్యోగం చేస్తున్న కథ యావత్తూ చెప్పాడు. నందుడు తాను ఖైదు నుంచి తప్పించుకున్న సంగతి, మనోరమను పెళ్లాడటానికి తాను యుద్ధం తలపెట్టిన సంగతి సునందుడితో చెప్పి, "నాకిప్పుడు నువ్వు నిజంగా గర్భశత్రువువు. ఎందుచేతనంటే నేను తలపెట్టిన పనికి నువ్వొక్కడవే పానకంలో పుడకలాగా అడ్డున్నావు. అందుచేత మన ఇద్దరము జీవించి ఉండటం పొసగదు. మనలో ఎవరుండాలో తేల్చుకుందాం" అన్నాడు. "నీ దగ్గర ఆయుధాలు లేవు, నా దగ్గర ఆయుధాలు లేవు. మనం ఎలా యుద్ధం చేస్తాం? రేపు ఈ వేళ వరకు నువ్వెక్కడే ఉన్నట్టయితే నేను 2 కత్తులు తెస్తాను" అన్నాడు సునందుడు. నందుడు సరేనన్నాడు. ఆ రాత్రి అతను ప్రయాణం మానుకుని ఆ పొదలలోనే గడిపాడు. మర్నాడు తెల్లవారుతూనే సునందుడు 2 కత్తులు తీసుకుని అక్కడికి వచ్చాడు. వాటితో ఆ ఇద్దరు భీకరమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభించారు. ఆ రోజు సునత్సేనుడు తన భార్యను చెల్లెలిని వెంటబెట్టుకుని రథంపై లేళ్లను వేటాడటానికి బయలుదేరాడు. రథం అరణ్యం ప్రవేశించిన కొద్దిసేపటికే కత్తులు ఒకదానికొకటి తగిలే చప్పుడు వినిపించింది. రాజు వెళ్లి చూసేసరికి రక్త ప్రవాహాలతో తడిసి పోరాడుతున్న నందసునందులు కనిపించారు. "ఆపండి, ఎవరు కత్తి ఎత్తితే వారిని చంపేస్తాను" అంటూ సునత్సేనుడు వారిని సమీపించి, "మీరెవరు?" అన్నాడు. నందుడు రాజుకు తన కథ, సునందుడి కథ చెప్పేశాడు. అతనేమీ దాచలేదు. అంతా విని రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన చెల్లెలిపైన ప్రేమ కొద్దీ నందసునందులు తమ ప్రాణాలు ఒడ్డిన పద్ధతి చూసి ఆయన ముచ్చటపడ్డాడు. సునందుడు ఖైదు నుంచి బయటపడి కూడా శరభరాజ్యానికి తిరిగి వచ్చి మనోరమను చూస్తూ ఉండగలందులకై తన ప్రాణానికి అపాయం కలిగే పని చేశాడు. నందుడు తన ప్రేమను సునందుడితో పంచుకోలేక అతన్ని చంపడమో తాను చావడమో జరగాలని తీర్మానించాడు. ఇద్దరి ప్రేమ అత్యాశ్చర్యకరమైనదే. సునత్సేనుడు ఇద్దరిని క్షమించాడు. ఇద్దరి ప్రేమకు తగిన ప్రతిఫలం లభించాలని అతని ఉద్దేశం. అయితే మనోరమ ఇద్దరిలో ఒకరిని పెళ్లాడగలదు. అందుచేత వారిద్దరి ప్రేమలలో ఏది గొప్పదో తేల్చే భారం మనోరమ పైనే పెట్టదలిచాడు రాజు. ఆయన మనోరమతో, "అమ్మా, వీరిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లాడే అవకాశం నీకిస్తే నువ్వెవరిని పెళ్లాడతావు?" అని అడిగాడు. మనోరమ తడుముకోకుండా నందుణ్ణి ఎంచుకున్నది. సునత్సేనుడు వారిద్దరికీ వైభవంగా పెళ్లి చేసి సాల్వరాజ్యాన్ని నందుడికి తిరిగి ఇచ్చేశాడు. సునందుడు మటుకు హతాశుడై చేయగలిగిందేమీ లేక దేశాలు పట్టిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, "రాజా, మనోరమ నందసునందులలో నందుడి ప్రేమ ఎక్కువని ఎలా నిర్ణయించింది? తన కింద సేవకుడుగా అణిగిమణిగి ఉంటున్న సునందుణ్ణి వదిలేసి తనపై యుద్ధం తలపెట్టిన నందుణ్ణి తన చెల్లెలు వరిస్తే సునత్సేనుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు. నందుడి ప్రేమ సునందుడి ప్రేమ కన్నా ఎక్కువైనదనటానికి ఎలాంటి సందేహము లేదు. సునందుడు కూడా మనోరమను ప్రేమించినప్పటికీ ఆ ప్రేమ కోసం అతను అపాయకరమైన పనులకు పూనుకోలేదు. ఆమెను తన భార్యగా చేసుకునేటందుకు అతను ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అతను శరభదేశానికి తిరిగి రావటం సాహసమైన పనే, కానీ తనను ఎవ్వరూ గుర్తించరని రూఢి చేసుకున్న మీదటనే అతను ఆ సాహసానికి ఒడిగట్టాడు. నందుడలా కాదు. అతని లక్ష్యం మనోరమను పెళ్లాడటం. అందుచేతనే అతను సునందుడి పోటీ ఏమాత్రమూ సహించలేకపోయాడు. అతను ఖైదు నుంచి తప్పించుకోవటము, సునందుడి సంగతి తేల్చుకునేటందుకు ఒక రోజల్లా శరభదేశంలో ఉండిపోవటము, సేనను పోగు చేసుకుని వచ్చి శరభదేశపు రాజును ఓడించాలని నిశ్చయించటము మొదలైన పనులు అతను చేశాడు. అవి అత్యంత ప్రమాదకరమైన పనులు. అందుకే మనోరమ అతని ప్రేమను స్వీకరించింది. ఇక సునత్సేనుడు అభ్యంతరం చెప్పకపోవటానికి ప్రబలమైన కారణం ఒకటి ఉంది. మనోరమ కోసం నందుడు
సునత్సేనుడిపై యుద్ధం తలపెట్టాడే గాని అతను గెలిచే అవకాశం ఏమీ లేదు. సాల్వదేశం ఏనాడో చితికిపోయింది. అది బాగా ఉన్నప్పుడే సాల్వరాజు తనతో పోరి ఓడిపోయాడు. అలాంటి పరిస్థితిలో నందుడు తనకు ప్రమాదకరమైన శత్రువు అయ్యే అవకాశం ఏమీ లేదు. ప్రేమ యొక్క ప్రేరణ చేతనే నందుడు అలాంటి ఆలోచన చేశాడని గ్రహించి సునత్సేనుడు వివాహానికి అంగీకరించాడు అని విక్రమార్కుడు చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.